మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలు బీజేపీ ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ అక్క డికే అరుణ గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పద్మ గారు, గౌతమ్ గారు, మన యొక్క విద్యా సంస్థకు సంబంధించినటువంటి అధికారి శ్రీధర్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు అందరికీ ఉదయం సరిగ్గా పార్లమెంటు కూడా 11 గంటలకు ప్రారంభమవుతుంది రెగ్యులర్గా. కాబట్టి పార్లమెంట్లో మీరు అందరూ ఎంతమంది మీరు రాజకీయాల్లో చేరి పార్లమెంట్ వస్తారో కానీ ఈరోజైతే పార్లమెంట్కి వచ్చారు మీరందరూ. ఐ విష్ మీరందరూ కూడా రాజకీయాల్లో రావాలి. నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో 1 లక్ష మంది యూత్ రాజకీయాల్లో రావాలని నా ఆకాంక్ష. ఆ రకంగా మంచి రాజకీయాలు, నీతివంతమైనటువంటి రాజకీయాలు, నైతిక విలువలతో కూడినటువంటి రాజకీయాలు ప్రవేశపెట్టాలని వారి ఆకాంక్ష. అందుకే ఈ మధ్యలో మా పార్టీలో కొత్త యూత్ను చేర్పించేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నాం. కాబట్టి మీరు కూడా మీకు నచ్చిన పార్టీలో చేరండి, కానీ అందరూ పార్లమెంట్ సభ్యులు వెళ్ళి నిజంగా ఇక్కడైతే వాదిస్తున్నారో రేపు భవిష్యత్తులో మీరు పార్లమెంట్లో వాదించాలని నా ఆకాంక్ష. ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ కాన్స్టిట్యూషన్ మధ్యలో మాట్లాడుతున్నారు. మనది బెస్ట్ కాన్స్టిట్యూషన్, మనది అద్భుతమైనటువంటి ఉత్తమమైనటువంటి రాజ్యాంగం మనది. ప్రపంచంలో అనేక దేశాలు చూస్తూ ఉన్నాం. అంతెందుకు మనది బెస్ట్ కాన్స్టిట్యూషన్ మనం చూస్తూ ఉన్నాము. మన పక్కన ఉన్నటువంటి పాకిస్తాన్ కానీ, బంగ్లాదేశ్ కానీ, శ్రీలంక కానీ, ఈ రకంగా అనేక దేశాలలో ఏ రకంగా అక్కడ రాజ్యాంగాన్ని ఉల్లంఘించి మిలిటరీ పాలన, నియంతృత్వ పాలన, అంతర్గత సంక్షోభం ఏ రకంగా వచ్చిందో మనం చూసాం. కానీ మనము ఈరోజు 77 సంవత్సరాలు కావస్తున్నా అద్భుతంగా ఈరోజు మనము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రూపకల్పన చేసినటువంటి భారత రాజ్యాంగాన్ని మనం అద్భుతంగా అమలు చేసుకుంటున్నాం. ప్రభుత్వాలు అవసరమైతే ప్రజలు ఏ రకంగా చేంజ్ చేస్తున్నారో మనం చూస్తాం. పార్టీలు ఏ రకంగా ఓడిపోతూనే మనం చూస్తూ ఉన్నాం. ఏ రకంగా కొత్త వాళ్ళకు అవకాశం ఇస్తున్నారో మనం చూస్తూ ఉన్నాం. అటువంటి అవకాశం ఉన్నటువంటి మన దేశంలో ఒకే ఒకటి 50 సంవత్సరాల క్రితం జరిగినటువంటి కలంకము ఎమర్జెన్సీ. ఆ తర్వాత మనకి ఎప్పుడు అంతకు ముందు జరగలేదు, ఆ తర్వాత జరగలేదు. అదే ఒకటే ఒక ఇన్సిడెంట్ మన దేశంలో మన రాజ్యాంగాన్ని కాలరాచి, పౌర హక్కులను అణిచివేసి, పత్రికా స్వేచ్ఛను హరించి ఈరోజు ఆ రోజు 1975లో జూలై 23వ తేదీ నాడు ఈ యొక్క ఎమర్జెన్సీ పెట్టడం జరిగింది. అత్యవసర పరిస్థితి. చాలా పెద్ద నిర్ణయం ఇది. ఈ నిర్ణయం కూడా క్యాబినెట్లో చర్చించి పెట్టాలి. క్యాబినెట్తో చర్చించకుండా అర్ధరాత్రి ఆర్డర్ తయారు చేసుకొని రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి మిడ్నైట్ సంతకం చేయించి తెల్లారేసరికి అనేక మందిని అరెస్ట్ చేశారు. మిడ్నైట్ ఆర్డర్ ఇచ్చి ఎమర్జెన్సీ పెడుతున్నట్టు బలవంతంగా ఆ రోజు రాష్ట్రపతితో ఎండార్స్మెంట్ చేయించి తెల్లారేసరికి ఇక్కడ బర్కత్పూర్లో ఆర్ఎస్ఎస్ ఆఫీస్ ఉంది. ఆర్ఎస్ఎస్ ఆఫీస్ సీల్, ఎక్కడెక్కడైతే నాయకులు ఉన్నారో అనేక మందిని, అటల్ బిహారీ వాజ్పేయి గారిని, ఎల్కే అద్వానీ గారిని, లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ గారిని, ఈ రకంగా మన రాష్ట్రానికి సంబంధించినటువంటి వి రామారావు గారు, వెంకయ్య నాయుడు గారు, దత్తాత్రేయ గారు, ఆ రకంగా అనేక మందిని, లక్షల మందిని అరెస్ట్ చేశారు. అంటే మార్నింగ్ తెలిసే లోపలనే ఇళ్ళకెళ్ళి లిఫ్ట్ చేసుకున్నారు తెల్లవారుజామున. అవుతున్న సందర్భంగా ఈ తరానికి, యువతరానికి, నవతరానికి, నేటి తరానికి ఆ రోజు జరిగినటువంటి, మన దేశంలో జరిగినటువంటి ఏకైక అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యతిరేక సంఘటన నేటి తరానికి తెలియజేయాలనేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తాం. ఈ రకంగా కొన్ని లక్షల కార్యక్రమాలు. ఎందుకంటే ఇది చరిత్రకు సంబంధించినటువంటి సంఘటన, ప్రజాస్వామ్య హత్య చేసినటువంటి సంఘటన, పౌర హక్కులను కాలరాచినటువంటి సంఘటన, పత్రికా స్వేచ్ఛను హరించివేసినటువంటి సంఘటన, ఏకైక సంఘటన జరిగింది. కాబట్టి ఇది ఈ తరానికి తెలియజేయాలి. ఎందుకంటే ముఖ్యంగా మీరందరూ లా చదువుతున్నారు. ఈ రాజ్యాంగాన్ని రక్షించాల్సిన బాధ్యత మీది.
రేపు మీరందరూ న్యాయవాదులుగా న్యాయమూర్తులుగా రేపు మారొచ్చు. మీరందరూ న్యాయవాదులైతే న్యాయం గురించి వాదించాలి, న్యాయమూర్తులైతే న్యాయం పక్కన ప్రజాస్వామ్యం పక్కన మీరందరూ నిలబడి తీర్పులు ఇవ్వాలి. కాబట్టి మీలాంటి వాళ్ళందరినీ కూడా చైతన్యం చేసేటువంటి కార్యక్రమంలో భాగంగానే ఈరోజు మాక్ పార్లమెంట్. మనకందరికీ తెలుసు, ఈరోజు కూడా ముఖ్యమంత్రి మీద ఇష్టం లేకపోయినా, రూలింగ్ పార్టీ మీద ఇష్టం లేకపోయినా మనం సోషల్ మీడియాలో పెట్టవచ్చు. సమస్యలు ఏమైనా ఉంటే మనం పత్రికల్లో చెప్పొచ్చు. ప్రభుత్వం ఏదైనా తప్పుడు పని చేస్తే ముఖ్యమంత్రి మీద కానీ ప్రధానమంత్రి మీద కానీ మాట్లాడేటువంటి అధికారము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మన రాజ్యాంగంలో మనకు కల్పించారు. శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు దేశంలో విపరీతమైనటువంటి కరప్షన్, నిరుద్యోగ సమస్య, అనేకమైనటువంటి అవినీతి కుంభకోణాలు జరుగుతున్నప్పుడు గుజరాత్లో, బీహార్లో నవనిర్మాణ సమితి అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసుకొని రాజకీయాలకు అతీతంగా విద్యార్థులు పెద్ద ఉద్యమం లేపటి ఆ విద్యార్థులు అసెంబ్లీను గెరావ్ చేసినప్పుడు కానీ అనేక సార్లు విపరీతంగా లాఠీచార్జ్ చేయడం జరిగింది. అదే సమయంలో శ్రీమతి ఇందిరాగాంధీ గారు పార్లమెంట్ ఎన్నికకు సంబంధించి ఓడిపోయినటువంటి సోషలిస్ట్ నాయకుడైనటువంటి రాజనారాయణ గారు ఆయన అలహాబాద్ హైకోర్టులో కేసు వేశాడు. ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉండి పూర్తిగా అధికార దుర్వినియోగం చేసి రిగ్గింగ్ చేసుకొని ప్రజలకు అనేక రకాల మరి ప్రభుత్వం తరఫున మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని గెలిచిందని చెప్పి ఆయన అనేక సాక్ష్యాలతో సహా సేకరించి కోర్టులో కేసు వేశాడు. న్యాయమూర్తి చాలా ధైర్యవంతుడు కాబట్టి, ఎవరికి భయపడాడు కాబట్టి ఇచ్చినటువంటి తీర్పులో అనేక రకాల ఆధారాలు చూపించి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లనేరదని చాలా ధైర్యంగా తీర్పునిచ్చాడు. ఆ తీర్పునివ్వడం అంటే కూడా మన రాజ్యాంగంలో మనకు ఉన్నటువంటి హక్కు. ఆ ధైర్యం న్యాయమూర్తికి ఉంది కాబట్టే న్యాయమూర్తి ఆ తీర్పు ఇచ్చాడు. హైకోర్టు న్యాయమూర్తి తీర్పు ఇస్తే వెంటనే రాజీనామా చేసిపోవాలామె. ఎంపీగా లేనప్పుడు రాష్ట్రపతిగా ఉండడానికి వీలేదు. ఏం చేశారు? అప్పుడు ఆర్డినెన్స్ తీసుకొచ్చి 5 సంవత్సరాలకు జరగాల్సినటువంటి ఎన్నికలు 6 సంవత్సరాలకు పొడిగించుకున్నారు. 1 సంవత్సరం ఎక్స్టెండ్ చేసుకున్నారు. దేశంలో తిరుగుబాటు వస్తున్నది, దేశంలో అంతర్గతమైనటువంటి మరి అనేక రకాల సంఘటనలు జరుగుతూ ఉన్నాయి, సంక్షోభం ఉన్నది, అంతర్గత సంక్షోభం ఏర్పడుతుంది దేశంలో. కాబట్టి 1 సంవత్సరం పెంచుకుంటున్నాం. ఇప్పుడు ఎన్నికలు జరపడానికి వీల్లేదు కాబట్టి ఎమర్జెన్సీ పెడుతున్నాం అని చెప్పి అర్ధరాత్రి ఎమర్జెన్సీ పెట్టడం జరిగింది. అనేక రకాల అత్యాచారాలు. ఆ ఎమర్జెన్సీ పెట్టడం అంటే ఏ రకంగా అరెస్ట్ చేసి ఇదే హైదరాబాద్ నగరంలో కూడా అనేక మంది విద్యార్థి పరిషత్ కార్యకర్తలను, అనేక మంది జనసంఘ్ కార్యకర్తలను ఏ రకంగా పోలీసులు టార్చర్ చేసి ఒకరిని చాలామంది కొంతమంది అండర్గ్రౌండ్ వెళ్ళి ఉద్యమం చేశారు. ఒక్కొక్క జట్లుగా వెళ్ళి ప్రొటెస్ట్ చేసేవాళ్ళు. రోజు ఒక బ్యాచ్ 20 మంది బ్యాచ్ వెళ్ళి సెక్రటరీ దగ్గరనో లేకపోతే ఇంకెక్కడనో సత్యాగ్రహం చేసి అరెస్ట్ అయ్యారు. మీరందరూ అర్థం చేసుకోవాలి, ఎమర్జెన్సీ ఎప్పుడు పోతుందో తెలియదు, ఎన్ని రోజులు జైల్లో ఉండాలో తెలియదు. అటువంటి సమయంలో కూడా జైలుకి వెళ్ళడం కోసం సత్యాగ్రహం చేసి ఆ రోజు వేలాది మంది లక్షలాది మంది అరెస్ట్ అయ్యారు. అంతేకాకుండా అనేక రకాలుగా అండర్గ్రౌండ్లో పనిచేస్తున్నప్పుడు ఉదాహరణకు జార్జ్ ఫెర్నాండెస్ ఎంతమంది పేరున్నారో మీకు తెలియదు కానీ ఎమర్జెన్సీలో ఆయన హీరోగా పేరు తెచ్చుకున్నాడు. సోషలిస్ట్ నాయకుడు, ట్రేడ్ యూనియన్ లీడరు. అనేక రకాల కుట్ర కేసులు పెట్టి ఆయన మీద ఆయనను అరెస్ట్ చేయడం కోసము ఆయన అండర్గ్రౌండ్లో ఉంటే అనేక మంది స్నేహలత రెడ్డి అనేటువంటి ఒక సినిమా యాక్టర్ వస్తు ఆమె ఆ పార్టీలో ఆర్గనైజేషన్లో తిరుగుతుండే చివరికి ఆమె బయటకు రాగానే చనిపోయింది. అయితే రిలీజ్ చేసిరో జైలు నుంచి 2-3 రోజులనే చనిపోయింది. ఈ రకంగా అనేక ఇన్సిడెంట్స్ హైదరాబాద్ నగరంలో కూడా మీరు ఏమేం చేస్తున్నారు? అరెస్ట్ అయిపోయిన తర్వాత ఎక్కడెక్కడ ఏం చేసేవాళ్ళంటే సైక్లో స్టైల్, మీకు అందరు తెలుసు, అప్పుడు సైక్లో స్టైల్ ఉండేది, జిరాక్స్ ఉండేది కదా. ఒక కరపత్రం చేయితోటి రాసి రాత్రికి రాత్రి సైక్లో స్టైల్ చేసి కరపత్రాలని పంచాల సమాజంలో ఈ ఎమర్జెన్సీ వ్యతిరేకంగా. అదేవిధంగా ఏదైనా పబ్లిక్ మీటింగ్లు అయితే కేంద్ర గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ప్రోగ్రాంలో అయితే కూడా కొంతమంది ధైర్యం చేసి ఆ మీటింగ్లో వచ్చినటువంటి వాళ్ళందరూ కరపత్రాలు పంచి అక్కడే అరెస్ట్ అయ్యారు. ఆ రకంగా డెమోక్రసీలో ఉన్నటువంటి అన్ని హక్కులను ఉపయోగించుకొని ప్రజలు పోరాటం చేస్తుంటే డెమోక్రసీలో ఉన్నటువంటి అన్ని హక్కులను అరించివేసి ప్రభుత్వము ఆ రోజు పరిపాలన చేసింది.
ఈరోజు ఎమర్జెన్సీ వ్యతిరేకంగా మాట్లాడే హక్కు మాకుందని ప్రజల ముందుకు వస్తే మీరు మాట్లాడడానికి అది హక్కు లేదని చెప్పి వాళ్ళందరినీ జైల్లో పెట్టేవారు. అనేక మందిని టార్చర్ చేసేవాళ్ళు. కొంతమంది అయితే ఓల్డ్ సిటీలో నరసింహారెడ్డి అని ఉండేవాడు, విద్యార్థి పరిషత్ నాయకుడు. ఆయన చెవులలో ఈ యొక్క క్యాండిల్ వెలిగించి అది వస్తుంది కదా, అంత చెవులలో పోసేవారు. అంత క్రూరంగా అనేక మందిని కొట్టారు, వికలాంగులయ్యారు, హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. పోలీసులు చేయనటువంటి అకృత్యాలు లేవు ఆ కాలంలో. ప్రభుత్వం ఇందిరాగాంధీ నేతృత్వంలో దేశమంతా కూడా ఒక జైలుగా, ఓపెన్ జైలుగా మారిపోయింది. ప్రెస్ కొంతమంది ధైర్యం చేసి ప్రొటెస్ట్ చేశారు. ఇండియన్ ఎక్స్ప్రెస్ లాంటి పేపర్ అయితే ఎమర్జెన్సీ విధించినప్పుడు ఫ్రంట్ పేజీ బ్లాంక్ పెట్టి పేపర్ రిలీజ్ చేసేవాళ్ళు. ఎడిటోరియల్స్ చాలా రోజులు ఎడిటోరియల్ రాసేవాళ్ళు కాదు. ఎడిటోరియల్ అంటే మేనేజ్మెంట్ వాళ్ళు రాస్తారు, ఎడిటర్ రాస్తాడు. వర్తమాన రాజకీయాల మీద, సామాజిక, ఆర్థిక, సాంఘిక సమస్యల మీద ఎడిటోరియల్ రాస్తుంటారు. ఆ ఎడిటోరియల్ కూడా రాయకుండా ఆపేశారు వాళ్ళు. ఆ రకంగా ప్రొటెస్ట్ చేస్తే ఇందులో రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి అరెస్ట్ చేశారు, విద్యార్థి నాయకులను అరెస్ట్ చేశారు, యూత్ లీడర్స్ని అరెస్ట్ చేశారు, ట్రేడ్ యూనియన్ లీడర్స్ని అరెస్ట్ చేశారు. ప్రజా సంఘాలు అంటారు, మహిళా సంఘాలు కావచ్చు, విద్యార్థి సంఘాలు కావచ్చు, యువజన సంఘాలు కావచ్చు, వీళ్ళందరూ కూడా అరెస్ట్ చేశారు. అనేక రాజకీయ జనసంఘం కావచ్చు, సోషలిస్ట్ నాయకులు కావచ్చు, అనేక మంది ఎమర్జెన్సీని వ్యతిరేకించినటువంటి వాళ్ళు, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడినటువంటి వాళ్ళు, పత్రికా స్వేచ్ఛను హరించినటువంటి వాళ్ళందరినీ కూడా ఈరోజు అనేక రకాలుగా వేధించారు. అనేక మంది రిపోర్టర్స్ను కూడా అరెస్ట్ చేశారు. కాబట్టి ఈరోజు కారణము ఒక్క వ్యక్తి ఎన్నిక చెల్లనేరదని, ఆమె నేతృత్వంలోని ప్రభుత్వము నియంతృత్వంతో, అధికార దుర్వినియోగంతో, అవినీతితో పరిపాలన చేస్తున్నదని, ఆ రోజు విద్యార్థి నాయకులందరూ కూడా పెద్ద ఉద్యమం నిర్మాణం చేసి దేశంలో ఒక ఉప్పెనలాగా విద్యార్థులు ఉద్యమం చేస్తున్న నేపథ్యంలో ఎమర్జెన్సీ పెట్టినది. ఎటువంటి ప్రజాస్వామ్యం అంటే, ప్రజలు ఎంత చైతన్యవంతులు అంటే, నేను ఎక్కువసేపు మీరు మాట్లాడుకోవాలి కాబట్టి ముగిస్తాను. ఎటువంటి చైతన్యం అంటే 77లో జైల్లో ఉన్నప్పుడే ఎన్నికలు ప్రకటించి, అప్పటికే 6 సంవత్సరాలు అయిపోయింది, ఎన్నికలు ప్రకటించి ఎమర్జెన్సీ ఎత్తేశారు, ఎన్నికలు డిక్లేర్ చేశారు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు జరుపుతామని చెప్పి ఇందిరాగాంధీ డిక్లేర్ చేసి తర్వాత ఎమర్జెన్సీ ఎత్తేసి జైల్లో విడుదల చేశారు, జైలు నుంచి బయటికి పంపారు. అందులో కొంతమందిని, జార్జ్ ఫెర్నాండెస్ లాంటి నాయకులను విడుదల చేయలే, కుట్ర కేసులు, క్రిమినల్ కేసులు ఉన్నటువంటి వాళ్ళని రిలీజ్ చేయలేదు. ఎవరైతే మీసా కింద ప్రివెంటివ్ అరెస్ట్ చేశారో వాళ్ళను మాత్రమే వదిలేశారు. ఆ రోజు సోషల్ మీడియా లేదు, ఆ రోజు పత్రికలు వస్తే ఊళ్ళలో చేరడానికి 3 రోజులు పెట్టేది. ఈరోజు హైదరాబాద్లో ప్రింట్ అయితే ఆ పేపర్ ఊళ్ళలోకి రావడానికి 3 రోజులు పెట్టేది. ఎస్టీడీ లేదు ఆ రోజు, ట్రంకాలు బుక్ చేయాలి ఫోన్ చేయాలంటే. అంతేకాకుండా ఆ రోజు సెల్ ఫోన్లు లేవు, ట్రంకాలు మాత్రమే ఉండేది. అయినప్పటికీ కూడా మనం అర్థం చేసుకోవాలి, ప్రజలు ఎంత చైతన్యమైనటువంటి వాళ్ళో, మన రాజ్యాంగం ఎంత గొప్పదో, మన రాజ్యాంగం ఎంత ప్రజలకు సంబంధించినటువంటి విషయంలో ఎంత చైతన్యమైనదో మనం అర్థం చేసుకోవాలంటే 77లో ఎన్నికలు జరిగాయి. భారతీయ జనసంఘ్, ఓల్డ్ కాంగ్రెస్, లేకపోతే సోషలిస్టు పార్టీలు, ఇవన్నీ పార్టీలు, లోక్దళ్ పార్టీ, ఇవన్నీ పార్టీలు కూడా మెర్జ్ అయిపోయి జయప్రకాష్ నారాయణ్, మొరార్జీ దేశాయ్, అటల్ బిహారీ వాజ్పేయి లాంటి పెద్దలందరూ కూర్చొని జైల్లో ఉన్నప్పుడే, ఇక రిలీజ్ చేస్తారనుకున్నప్పుడే జైల్లోనే నిర్ణయం చేశారు, ఈరోజు మన పార్టీ ముఖ్యం కాదు, ఈరోజు దేశంలో డెమోక్రసీ ఇంపార్టెంటు, కాబట్టి మనం పార్టీలన్నీ పక్కన పెట్టి అందరూ ఒక అంబ్రిల్లా కింద వచ్చి మనందరం కలిసికట్టుగా ఎన్నికల్లో ఇందిరాగాంధీని ఎదుర్కోవాలి, కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవాలి, ఈ దేశంలో డెమోక్రసీ రిస్టోర్ చేయాలి, ఈ రకంగా అవినీతిని వ్యతిరేకించాలని చెప్పి అందరూ కూడా జైల్లో అనుకొని లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ యొక్క నేతృత్వంలో ఆ రోజు జనతా పార్టీ ఏర్పడింది. జైల్లోనూ పుట్టింది. ఆ పుట్టినటువంటి పార్టీ వితిన్ 3 months లోపల మరి ఎన్నికలు జరిగితే 77లో క్యాబినెట్లో ఇందిరాగాంధీతో ఉన్నటువంటి మంత్రులందరూ ఒక్కరు కూడా గెలవలే. ప్రజలు ఎంత చైతన్యం అర్థం చేసుకోండి, ఎవరికి కమ్యూనికేషన్ లేదు, మనుషుల నోటి ద్వారానే ప్రచారం, మౌత్ పబ్లిసిటీ అంటారు, ఇంకా వేరే పబ్లిసిటీ లేదు, పేపర్లు లేవు. అయినప్పటికీ కూడా టీవీ ఉండేది ఒకటే, ఆకాశవాణి, దూరదర్శన్, బ్లాక్ అండ్ వైట్ ఉండేది. దూరదర్శన్ అంటే అది ఇందిరా దర్శనం మాత్రమే, ఇందిరాగాంధీని తప్ప వేరే వాళ్ళని చూపించేవాళ్ళు కాదు. ఆకాశవాణి రేడియో ఉండేది, ఆ రేడియోలో ఒకటే ఉండేది,
ఆ రేడియోలో వార్తలు కూడా ఇందిరాగాంధీ వార్తలు తప్ప ప్రతిపక్షాలకు సంబంధించిన వార్తలు లేవు. ఎప్పుడు వచ్చింది ఆకాశవాణిలో వార్తలు ఎప్పుడు వచ్చినాయంటే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి ఫలితాలు ప్రకటిస్తున్నప్పుడు మాత్రమే ఆకాశవాణిలో దూరదర్శన్లో ప్రతిపక్షాలకు చూపించారు. ఇందిరాగాంధీ ఓడిపోయిందని తెలిసిన తర్వాత, మంత్రులందరూ ఓడిపోయిందని తెలిసిన తర్వాత న్యూస్ ప్రకటిస్తారు కదా, అప్పుడు మాత్రమే ప్రతిపక్షాల పేర్లు వచ్చినాయి. అంతవరకు దూరదర్శన్లో కానీ ఆకాశవాణిలో కానీ ఏ అపోజిషన్ పార్టీ లీడర్, ఏ అపోజిషన్ పార్టీ ఎలక్షన్ క్యాంపెయిన్, ఇందిరాగాంధీ ఎలక్షన్ క్యాంపెయినే తప్ప ఏ అపోజిషన్ పార్టీ ఎలక్షన్ క్యాంపెయిన్ చేయలేదు. అయినప్పటికీ కూడా దేశ ప్రజలు ఒక ఉప్పెనలాగా, ఒక సైలెన్స్ రెవల్యూషన్, ఒక నిశ్శబ్దమైనటువంటి విప్లవం లాగా ఆ రోజు మరి జనతా పార్టీని ప్రజలు గెలిపించారు. ఇందిరాగాంధీ ఓడిపోయినటువంటి మంత్రివర్గ సభ్యులందరూ ఓడిపోయారు. కాంగ్రెస్ పార్టీ కుప్పకూలిపోయింది. అంటే ఎందుకు చెప్తా ఉన్నానంటే మన దేశ ప్రజలు ఎంత చైతన్యమైనటువంటి ప్రజలో, ఇందిరాగాంధీ గారు ఆ రకంగా చేసినప్పటికీ కూడా ప్రజలు చైతన్యమై ఏ రకంగా కాంగ్రెస్ పార్టీని ఆ రోజు నామరూపాలు లేకుండా ఓడించారో, చాలా గొప్ప ఒక ప్రజాస్వామ్య విప్లవం, ప్రజాస్వామ్య విజయము ఏ రకంగా జరిగిందో మీరు అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది చిన్న సమస్య కాదు. ఇది ప్రజల యొక్క మౌలిక హక్కులు పూర్తిగా హరించి వేసినటువంటి సంఘటన ఈ తరానికి, యువతరానికి తెలియజేయాలనేటువంటి ప్రయత్నం. ఎందుకంటే 50 సంవత్సరాలైన సందర్భంగా ఈ 50 సంవత్సరం ఇది బ్లాక్ మైల్ స్టోన్. శిల్ప గారు మైల్ స్టోన్ అన్నారు. మైల్ స్టోన్ కాదు, అది బ్లాక్ మైల్ స్టోన్. మన దేశ రాజ్యాంగం పైన ఒక మరి బ్లాక్ లెటర్స్, ఇవి మరకలు. కాబట్టి ఇంత అన్యాయంగా ఆ రోజు మరి ఇందిరాగాంధీ చేసినటువంటి చర్యలు, ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసినటువంటి చర్యలు అందరం తెలుసుకోవాలి. ముఖ్యంగా మీరు లా స్టూడెంట్స్ కాబట్టి మీరు తప్పకుండా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఇప్పటి కూడా మీరు వెబ్సైట్లలో వెళ్తే అనేక వివరాలు ఉంటాయి, అనేక బుక్స్. ఆ తర్వాత జనతా పార్టీ వచ్చిన తర్వాత ఈ ఎమర్జెన్సీలో జరిగినటువంటి అకృత్యాలను, అఘాయిత్యాల పట్ల మరి ఒక కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది, షా కమిషన్. ఆ షా కమిషన్ ముందు అనేక రకాలుగా అంతవరకు ఎవరు మాట్లాడినటువంటి వాళ్ళు, మాట్లాడడానికి అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో ఆ కమిషన్ ముందుకు జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటి గుంజుకున్నారు. మా భూములు లాక్కున్నారు, మా ఉద్యోగాలు తొలగించారు, మమ్మల్ని ఈ రకంగా కొట్టారు, మమ్మల్ని జైల్లో పెట్టారు, అనేక రకాల అకృత్యాలు షా కమిషన్ ముందుకు వచ్చింది. అప్పటి వరకు చాలా ప్రపంచం తెలియదు. ప్రపంచంలో ఇండియాకి సంబంధించినటువంటి వార్త ఏది వచ్చేది కాదు. పేపర్ ప్రింట్ అయినటువంటి పేపర్ దగ్గర పోలీసు అధికారులు ఉండేవాళ్ళు. ఆయన క్లియరెన్స్ ఇచ్చిన తర్వాతనే పేపర్ రిలీజ్ కావాలి. పేపర్ ప్రింట్ అవుతున్నప్పుడు, ఈ న్యూస్ పేపర్స్ ఉన్నప్పుడు కూడా ఎమర్జెన్సీలో దూరదర్శన్ అయితే వాళ్ళ ఇంట్లో ఇందిరాగాంధీ రాసి అది మాట్లాడేది. కానీ పేపర్లలో కూడా ప్రతి పేపర్ దగ్గర పోలీసు వాళ్ళు ఉండేవాళ్ళు. గవర్నమెంట్కు వ్యతిరేకంగా ఒక్క లైన్ కూడా ప్రింట్ చేసి సర్క్యులేట్ చేయడానికి వీల్లేకుండా ఆ రోజు మరి ఆ రకంగా ఎమర్జెన్సీలో పరిపాలన సాగింది. ప్రజలు అలాంటి పరిపాలనకు చరమగీతం పాడి మరి ఒక ప్రజాస్వామ్య విప్లవం సృష్టించారు. కాబట్టి మీ అందరినీ కోరుతా ఉన్నాను. ఈరోజు మీరు ఎక్కువ విషయాలు మాట్లాడుతుండొచ్చు. కాబట్టి ఇలాంటి సంఘటన పట్ల ఎప్పటికైనా కూడా మన దేశంలో జరిగినటువంటి ఇలాంటి సంఘటనలు అందరికీ తెలియాల్సిన అవసరం ఉంది. ఈ చరిత్ర కింద కప్పేసేటువంటి సంఘటన కాదు ఇది. ఎప్పటికీ తెలుసుకోవాల్సిన అవసరాలు. ఈ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలి. ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ, ఎవరు ప్రధానమంత్రి అయినప్పటికీ కూడా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలి. కుటుంబ పార్టీలు, కరప్ట్ పార్టీలు ఎప్పుడు కూడా మనం అవేర్నెస్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. నా అల్లుడు, నా చిన్న బిడ్డ, నా పెద్ద బిడ్డ వీళ్ళే రాజకీయాల్లో ఉండాలి, ఈ దేశ ప్రజలు కానీ ఈ రాష్ట్ర ప్రజలు కానీ మా పార్టీ చేతి కింద ఉండాలి అనేటువంటి ప్రజాస్వామ్య వ్యతిరేకంగా నియంత్రిత పార్టీలు కావచ్చు, కరప్ట్ పార్టీలు కావచ్చు, ప్రజాస్వామ్య దుర్వినియోగం చేస్తున్నటువంటి పార్టీల విషయంలో ఎప్పుడు కూడా ప్రజలు చైతన్యంగా ఉండాలి. ప్రజలు చైతన్యంగా ఉండాలి అంటే యూత్ కీలక పాత్ర పోషించాలి. యూత్ ఉన్నప్పుడే మనం అనేక విషయాల్లో అగ్రెసివ్గా మాట్లాడతాం. యూత్ ఉన్నప్పుడే మనము వేడి రక్తం ఉంటుంది. ఈ యొక్క ప్రజాస్వామ్యం పట్ల ముందుకొచ్చి మాట్లాడే ధైర్యం ఉంటుంది. ఒకసారి మనము మరి కుటుంబ పోషణ పడిపోతే ఇవి తెరమరుగవుతాయి. కాబట్టి యూత్ను ప్రధానంగా టార్గెట్ చేసి ప్రధానమంత్రి గారి ఇష్టం ఏంటంటే
యూత్ను అన్ని రకాలుగా రాజకీయాల్లో ముందుకు రావాలి. యూత్ ఈ రకమైనటువంటి చరిత్రలో జరిగినటువంటి సంఘటనలు తెలుసుకోవాలి. ఎందుకంటే రేపు భవిష్యత్తులో ఈ రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత, రేపు భవిష్యత్తులో ఈ యొక్క భవిష్యత్తులో ఈ స్వేచ్ఛను రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత, వాక్ స్వాతంత్రాన్ని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత, ఈ దేశాన్ని సరైనటువంటి దిశలో నడిపించుకోవాల్సినటువంటి బాధ్యత, ప్రపంచంలో భారతదేశ గౌరవాన్ని పెంచాల్సినటువంటి బాధ్యత, భారతదేశంలో ఉన్నటువంటి పేదరికాన్ని నిర్మూలన చేయాల్సినటువంటి బాధ్యత మీ అందరిపైన ఉంటుంది. కాబట్టి మీరు అవేర్నెస్గా చైతన్యమై ఈ దేశాన్ని నడిపించుకోవాల్సినటువంటి బాధ్యత మీదే. కాబట్టి మీకు ఈ విషయాలను తెలియజేయాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు మాక్ పార్లమెంట్లో జరుగుతున్నది.